ఏంటి ఇంత త్వరగా వచ్చేసారు? ఏ రాకూడదా? నీ పర్మిషన్ తీసుకొని రావాలా? అయ్యో, నేనెందుకు అలా అంటాను? నన్ను ఇంట్లోకి రమ్మంటావా, ఇటు నుంచి వెళ్ళమంటావా? రండి, మంచీలు తీసుకొస్తా. ఇగోండి మంచీలు. నువ్వు తెచ్చేంగులో నేను తాగాలా? స్పీకర్ ఆన్ చేయి. హలో. హలో అమ్మా, నేను నాన్నని. చెప్పండి నాన్న, ఏంటి ఫోన్ చేశారు? ఆ షాడిస్ట్ సైకో గాడు ఆఫీస్కి వెళ్ళిపోయాడు అమ్మా. వెళ్ళిపోయాడని చెప్పు. వెళ్ళిపోయాడు నాన్న. ఏం చెప్పనమ్మా, కన్న కూతురుతో మాట్లాడడానికి కూడా దొంగచాటుగా ఫోన్ చేసి మాట్లాడే పరిస్థితి తెచ్చుకున్నా. ఎందుకు నాన్న అలా మాట్లాడతారు? నన్ను క్షమించమ్మా. నువ్వు ఎంత వద్దన్నా పెళ్లి చేసుకోనన్నా బలవంతంగా నేను ఆ సైకో గాడికి కంటగట్టి నీ గొంతు కోసానమ్మా. ఇక నీకు వాడితో టార్చర్ వద్దమ్మా, వచ్చేయమ్మా మన ఇంటికి. వాడికి విడాకులు ఇచ్చేసేయి, నీకు నేను మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేస్తానమ్మా. నీకు నచ్చినోడిని పెళ్లి చేసుకుని సుఖంగా ఉండమ్మా. ఇక వాడితో నువ్వు పడలేవు. నువ్వు కన్న తండ్రివా బ్రోకర్ వారా? కన్న బిడ్డతో మొగుడు వదిలేసుకొని రమ్మంటున్నావు. ఇంకోసారి ఫోన్ చేస్తే చంపేస్తా. చూసావా? అందుకే మీ వాళ్ళంటే నాకు అసహ్యం, ద్వేషం, కోపం. మా నాన్న రమ్మనంగానే నేను వెళ్ళిపోను కదండి. నువ్వు వెళ్ళవు, మీ నాన్న వచ్చి నిన్ను మర్చి తీసుకెళ్తాడు. అందుకే ఇప్పటి నుంచి నీకు ఫోన్ అవసరం లేదు. నువ్వు ఎక్కడికి వెళ్ళాలన్నా ఏం కావాలన్నా నేను వచ్చి తీసుకెళ్తా. ఏంటి అలా చూస్తున్నావు? నన్ను చంపేళ్ళంత కోపంగా ఉందా? నా ప్రవర్తనకు నీకు కోపం వస్తుంది, కానీ నేను ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాను ఏ ఒక్కరోజు నీకు అనిపించిందా? అనిపించిందండి. మరి ఎందుకు అడగలేదు? అది ఎందుకో తెలుసా? నా చిన్నప్పుడే నా తండ్రి తిన్న తీసుకుని వెళ్ళిపోయాడు. కనీసం నా తల్లైన కొడుకున్నానని ఆలోచించాలి కదా. వాడంటే ఎదవ, తాగుబోతాడు, వెళ్ళిపోయాడు. కడుపు చించుకొని కన్నది కూడా ఇంకొని చూసుకొని వెళ్ళిపోయి నన్ను రోడ్డు పాలు చేసి అడుక్కునేలా చేశారు. అందుకనే నాకు తల్లిదండ్రులు అంటే ఇష్టం ఉండదు, అసహ్యం. ఈ రోజు నుంచి నువ్వు కూడా మీ అమరణ ప్రస్తావన నా దగ్గర తీసుకురాకు. ఇక నుంచి నీకు అమ్మైనా నానైనా అన్నీ నేనే. నేను మారను, నేను ఇంతే. బాధపడకండి. మీ మనసులో ఇంత బాధ ఉంచుకొని ఇన్ని రోజులు ఎలా తట్టుకొని ఉంటున్నారండి? నన్ను క్షమించండి. ఇన్ని రోజులు మీ కోపాన్ని చూసా గానీ మీ మనసులో బాధని తెలుసుకోలేకపోయా. ఇంకెప్పుడు మిమ్మల్ని అపార్థం చేసుకోను. చావైనా బతుకైనా మీతోనే కలిసి ఉంటా అండి.